హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీం కోర్టు ప్రకటన పెన్షన్లకు శుభవార్త అండి. 60 ఏళ్లు రద్దు అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీతోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్దారులకు శుభవార్త అండి. సో ఈ మేరకు న్యాయస్థానాల కీలక తీర్పు, ప్రభుత్వాలపై పెరిగిన బాధ్యత. పెన్షన్దారులకు సంబంధించి ఇటీవలే ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ముఖ్యంగా 60 ఏళ్ల లోపు వయసు గల ఉన్నవారికి పెన్షన్ రద్దుపై ఉన్న నిబంధనల విషయంలో కొత్త సమాచారం ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఈ ప్రకటన ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు చాలా కీలకమైనది. అసలు పెన్షన్ అనేది కోర్టుల స్పష్టమైన ఆదేశం. సుప్రీంకోర్టు మరియు ఇతర న్యాయస్థానాలు పెన్షన్ అనేది ఈపీఎఫ్ చందాదారుల హక్కు అని, ఇది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు అని స్పష్టం చేశాయి. ఉద్యోగులు తమ జీవితకాలం దేశానికి లేదా సంస్థకు సేవ చేసినందుకు ఫలితంగా పొందే పెన్షన్ను అని, ఇది వారి సామాజిక భద్రతకు సంబంధించినటువంటి విషయం అని కోర్టులు నొక్కి చెప్పాయి. ముఖ్యంగా పెన్షన్ విషయంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అయితే సూచించాయి. జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి అని ప్రభుత్వాల కనీస విధి. సో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్నటువంటి జీతంలో కనీసం 50% పెన్షన్ గా నిర్ణయించడం ప్రభుత్వాల కనీస విధిగా భావించాలి. ఇది కేవలం ఒక సూచన మాత్రమే కాదు, సామాజిక న్యాయానికి సంబంధించిన ఒక కీలకమైన అంశము. ప్రస్తుతం ఇది ఇస్తున్న కనీస పెన్షన్లు ఈ స్థాయికి పెంచడం ప్రభుత్వాల అనివార్య బాధ్యతగా గుర్తించాలి అని కోర్టులు స్పష్టం చేశాయి. ఈ ఆదేశం ప్రభుత్వాల పైన పెన్షన్ విధానాలను సమీక్షించుకోవాల్సిన ఒత్తిడిని పెంచుతుంది. ప్రస్తుత పెన్షన్ విధానంలో అసమానతలు. దేశంలో ప్రస్తుతం 81 లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారు. వీరిలో దాదాపు 78 లక్షల మంది, అంటే 10% మందికి 5,000 రూపాయల కంటే తక్కువ మాత్రమే పెన్షన్ వస్తున్నది. ఈ తక్కువ పెన్షన్ తో రోజువారీ ఖర్చులు, ఆరోగ్య అవసరాలు తీర్చుకోవడం చాలా కష్టమని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 60 ఏళ్ల లోపు వారికి పెన్షన్ రద్దుపై విచారణ. ఇకపై 60 ఏళ్ల లోపు ఉన్న వారికి పెన్షన్ రద్దుకు సంబంధించి వచ్చినటువంటి ప్రభుత్వ ఆదేశాల పైన మరింత స్పష్టత అవసరము. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారంగా 60 ఏళ్ల లోపు వయసు ఉండి వారికి వికలాంగ డిసెబిలిటీ 40% కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రద్దు చేయడం జరుగుతుందని పేర్కొంది. ఈ నిబంధన చాలా మందిని ప్రభావితం చేస్తుంది. అయితే న్యాయస్థానాల తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ నిబంధన పైన ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. పెన్షన్ అనేది హక్కు కాబట్టి వికలాంగత స్థాయిని బట్టి రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా న్యాయస్థానాల కీలక తీర్పు పెన్షన్దారులకు ఒక గొప్ప ఓటనిస్తుంది. పెన్షన్ అనేది వారి హక్కు అని, దానిని ప్రభుత్వం దానంగా చూడకూడదని స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వాలపై పెన్షన్ విధానాలను మెరుగుపరచవలసిన బాధ్యతను పెంచింది. ముఖ్యంగా తక్కువ పెన్షన్ అందుకున్న లక్షలాది మందికి ఇది ఆశాకిరణం. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని పెన్షన్దారుల సంక్షేమానికి అనుగుణంగా అయితే ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటుందని